హలో గైస్. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? వీటి టాక్సేషన్ ప్రాఫిట్స్ మీద వచ్చిన ట్యాక్స్‌లు ఎలా కట్టాలి? ఎంత పర్సెంటేజ్ కట్టాలి? వీటిలో రకరకాల టర్మినాలజీ, జార్గన్ ఏంటి అసలు మనం తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ మనం ఇది ఈ పదం ఈ మధ్యన చాలా దగ్గర చాలామంది వినే ఉంటాం. ఎంఎఫ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. రకరకాల కంపెనీలు ఐసిఐసిఐ, క్వాంట్, పరాగ్ పరీక్, మోతీలాల్ ఓస్వాల్, ఎస్బీఐ చాలామంది చాలా కంపెనీలు మనకి మ్యూచువల్ ఫండ్స్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ మనకి బ్యాంకులకి వెళ్ళినప్పుడు వీటి గురించి చెప్పడం కానీ జరుగుతుంది. అసలు ఇవి ఏంటి? వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేసే ముందు ఏమేమి ఆలోచించాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమీ లేదండి. మనం మన ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మనం స్టాక్ మార్కెట్లో ఏదైనా కంపెనీ షేర్ అనేది కొనడానికి మనం ఒక కంపెనీ షేర్ కొనడానికి మనం మన డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్‌కెళ్ళి ఆ కంపెనీ షేర్‌ని ఎంత లైక్ అప్పటికి ఎంత వాల్యూ ట్రేడ్ అవుతుందో లెట్స్ సే ₹100కి ట్రేడ్ అయితే ₹100 పెట్టి ఒక షేర్ కొంటాం. ఇది మనం డైరెక్ట్ కంపెనీలో షేర్ కొనడానికి. అదే ఈ మ్యూచువల్ ఫండ్స్ మనం సింపుల్‌గా చెప్పాలంటే ఏమీ లేదు. ఇప్పుడు మీరున్నారు. పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి ఇలా అందరి దగ్గర నుంచి ఒక రూ. 1000 తీసుకొని లెట్స్ సే ముగ్గురున్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి 1000 తీసుకుంది. తీసుకొని ఇప్పుడు ఎంత అయింది? 3000 అయింది. ఈ 3000 తీసుకొని సేమ్ మనం షేర్స్ ఎలా కొన్నామో స్టాక్ మార్కెట్‌లో వీళ్ళు ఎళ్లి అవే షేర్స్ కొంటారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆ స్టాక్ మార్కెట్ షేర్స్ మనమే కొనుక్కోవచ్చు కదా! ఎందుకు మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎందుకు కొనాలి? వాళ్ళు చేసేది షేర్స్ కొనడమే కదా! ఎందుకు అంటే ఇది ఈ షేర్స్ కొనడం, ఏది కొనాలి, ఎంత కొనాలి, ఏ కంపెనీని కొనాలి, ఆ కంపెనీలో ఎంత షేర్స్ కొనాలి అనేది అంతా ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫెషనల్స్ తీసుకుంటారు. వీళ్ళు సీఏలు అవ్వచ్చు, ఎంబీఏలు చేసుండొచ్చు. అందరూ చాలా మంచి ట్రాక్ రికార్డ్ స్టాక్ మార్కెట్‌లో బాగా రిటర్న్స్ సంపాదించి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఆలోచించండి. మనం మన రోజువారీ ఒక జాబ్ ఉంటది. మనకి ఏ కంపెనీ ఎలాంటిదో తెలుసుకోవాలంటే మనకి అంత ఐడియా ఉండదు నార్మల్ జనాలకి. అదే వీళ్ళనుకోండి వాళ్ళ రోజు జాబ్ అనేదే ప్రతి ఒక్క కంపెనీ గురించి తెలుసుకోవడం, ఆ కంపెనీ ఫ్యూచర్‌లో పెరుగుతుందా? ఫ్యూచర్‌లో తగ్గుతుందా? అసలు ఏంటి? ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా? వీటి ఫ్యూ కాంపిటీషన్ ఎలా ఉంది? అవన్నీ తెలుసుకోవడం వీళ్ళ పని. సో, మనకంట వీళ్ళు కంపెనీని చాలా మంచిగా మేనేజ్ చేసి, మంచిగా రిటర్న్స్ తీసుకొస్తారు. అందుకే జనాలు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ షేర్స్ వీటిలో పెట్టడానికి వెళ్తారు. మనం ఇక్కడ మెన్షన్ చేసినట్టు జస్ట్ రూ. 1000 ఇదా ముగ్గురే ఉండరండి. ఇది కోట్లలో జరుగుతది. కోట్ల మంది అలాంటి రూ. 1000 ఏసేవాళ్ళు, 10,000 ఏసేవాళ్ళు ఉంటారు. ఇది సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి రోజు మార్కెట్‌లో కోట్లలో కొంటారు, బై చేస్తారు. అలానే కోట్లలో అమ్మేస్తారు కూడా. ఆ కంపెనీ మంచిది అని అనిపించకపోతే. సో, మనలాగా చిన్న చిన్న 10,000, 15,000 కాదు. వీళ్ళు కోట్లలో చేస్తారు కాబట్టి ఆలోచించండి. వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఒక కంపెనీని ఎవాల్యుయేట్ చేసి అది ఇన్వెస్ట్‌మెంట్‌కి గుడ్ ఆర్ బ్యాడ్ అని డెసిషన్ తీసుకోవడానికి ఎంత ఆలోచిస్తారో. దట్స్ ద రీజన్. దానివల్లే జనాలు మన ఈ మ్యూచువల్ ఫండ్స్‌ని నమ్ముతారు. మనకిప్పుడు మార్కెట్‌లో మీరు వినే ఉంటారు. ఐసీఐసీఐ స్మాల్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ ఎక్సెట్రా. మీరు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇవన్నీ మ్యూచువల్ ఫండ్సే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఐసీఐసీఐ అనేది ఐసీఐసీఐ కంపెనీ వాటిది. స్మాల్ క్యాప్ అంటే షేర్ మార్కెట్‌లో చిన్న మార్కెట్ క్యాప్, తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ లైక్ 100 క్రోర్స్ కంట తక్కువ ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసేవి. లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీలు లైక్
మన రిలయన్స్‌లు, ఐటీసీలు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసేవి. మిడ్ క్యాప్ అంటే స్మాల్‌కి, లార్జ్‌కి మిడిల్‌లో ఉంది మిడ్ క్యాప్ ఇన్వెస్ట్ చేసేది. సో, ఇది చివరికి ఇవన్నీ మ్యూచువల్ ఫండ్సే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏ రకమైన స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని బట్టి వీళ్ళకి ఒక తోక యాడ్ అవుతుంది. స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా అని. ఇది కాకుండా మనకి లిక్విడ్ ఫండ్స్ కూడా ఉంటది. ఐసీఐసీఐ లిక్విడ్ ఫండ్ అని ఎక్సెట్రా. ఇవేంటంటే ఇది మ్యూచువల్ ఫండే. ఈ పైన ఫండ్ ఏంటి? స్టాక్ మార్కెట్స్, షేర్స్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ లిక్విడ్ ఫండ్స్ అనేవి బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మన ముందు వీడియోలు చూసినట్టయితే మన గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. సంవత్సరానికి 7% 8% ఇస్తామని ఇంట్రెస్ట్ రేట్‌కుంటాయి. అలాంటి బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ లిక్విడ్ ఫండ్స్ అనేవాళ్ళు. మీకు డౌట్ రావచ్చు. ఇవి బాండ్స్ ఉన్నాయి, మనకి ఈక్విటీ ఉన్నాయి. ఆ 2 మిక్స్‌డ్ ఉంటాయని. యెస్ ఉంటాయి. మనకు ఫ్లెక్సీ క్యాప్ వన్ ఉంటాయి ఫండ్స్. ఇవేంటంటే వాళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ బాండ్స్ ఎక్సెట్రా వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కొద్దిగా క్యాష్ కూడా ఉంచుకోవచ్చు. సో, ఫ్లెక్సీ క్యాప్ అంటే ఇది. కానీ చివరికి మనం గుర్తించాల్సినవి ఏంటంటే ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ కిందకే వస్తాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనవి. వేటిలో ఇన్వెస్ట్ చేస్తారో డబ్బులు అన్న దాన్ని బట్టి అది లిక్విడ్ ఫండా, అది స్మాల్ క్యాప్ ఫండా, అది లార్జ్ క్యాప్ ఫండా, మిడ్ క్యాప్ ఫండా, ఫ్లెక్సీ క్యాప్ ఫండా అని దానికి ఒక పేరు వస్తుంది. నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయగలుగుతాం? మనకిప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి రకరకాల యాప్స్ వచ్చాయండి. కాయిన్ ఇది జిరోదాది ఇలాంటిది ఒకటి. మనకి అందరూ వాడే ఫోన్‌పే నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి ఐసీఐసీఐ బ్యాంక్ యాప్ దీని నుంచి కూడా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా రకరకాల అప్లికేషన్స్ వచ్చాయి. వీటి నుంచైనా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలా ఇన్వెస్ట్? మనకి 2 విధాలు ఉన్నాయి. ఒకటి చాలా ఫేమస్ ఇది. ఎస్ఐపి అంటారు. ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దీని అర్థం. దీన్ని మీకు ఈజీగా చెప్తాను. మీకు లెట్స్ సే ప్రతి నెల ఒకటికి ఒక 50,000 జీతం వస్తుందనుకోండి. 50,000లో మీరు మీ ఇంటి ఖర్చులకు పోను మీరు అనుకుంటారు ఏంటంటే మనం ఒక 5,000 ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్‌లో పెడదాము అనుకుంటారు. సో, ఈ ఎస్ఐపి ఏంటంటే డైరెక్ట్ ఆటోమేషన్ చేసేయొచ్చు. మీకు జీతం ఒకటిన పడిన వెంటనే ఈ జీతం నుంచి 5,000 వెళ్ళిపోయి ఎస్ఐపి ప్లాన్ ఈ సిస్టమాటిక్ రిజిస్టర్ అయితే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పడిపోతాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పడిపోయి నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేసేస్తున్నావు. సో, నువ్వు మాన్యువల్‌గా ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ ఆటో ప్రాసెస్ ఇదంతా. నీకు జీతం పడతది నెల జీతం. వెంటనే దాని నుంచి ఒక 5,000 కట్ అయిపోతది. కట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్స్‌లో నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తున్నావు. దీన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటారు. రెండోది మనం లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఎగ్జాంపుల్‌తోనే చెప్తాను. లెట్స్ సే మీరేదో ఒక మీ ల్యాండో, కారో ఏదో అమ్మారండి. మీకు ఒక పెద్ద మొత్తంలో ఒక 5,00,000 వచ్చింది సడెన్‌గా. ఈ 5,00,000 మీరు నెలవారీ జీతం కాదు. సడెన్‌గా ఏదో అమ్మడం వల్ల వచ్చింది. సో, దీన్ని మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ప్రాసెస్‌ని లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. ఒకేసారి 5,00,000ని మనం మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ పెడతాము. నన్నడిగితే ఒకేసారి పెట్టడం కొద్దిగా రిస్క్ అండి. ఈ 5,00,000 ఒకేసారి పెట్టడం కంటే 50,000 చేసి ఒక 10 నెలల్లో నెలకి 50,000 అన్నట్టు పెట్టుకుంటే మార్కెట్ పడినప్పుడు, పెరిగినప్పుడు ఇలా అన్నీ యావరేజ్ అవుట్ అయ్యి మీకు ఒక మంచి ప్రైస్‌కి కొనేటట్టు జరుగుతుంది. సో, ఇవండి 2 రకాలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అండ్ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇది క్లియర్ అయితే నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకి రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ప్లాన్స్ అని 2 ఉంటాయి. ఈ రెగ్యులర్ ప్లాన్స్ ఏంటంటే ఇప్పుడు
నీకు ఈ ఐసీఐసీఐ ముందు చెప్పాను కదా కంపెనీలు వాంట్, మోతీలాల్ ఇవన్నీ నీకు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతున్నాయి. కానీ నువ్వు వీళ్ళ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి కొనలేవు. కొనొచ్చు కానీ కొంతమందికి ఎలా వెళ్ళాలో తెలియదు. సో మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు. ఇప్పుడు మనకి ఫోన్‌పే యాప్ ఉందా? వీడు బ్రోకర్ టైపు. సో నువ్వు ఫోన్‌పే యాప్ నుంచి వెళ్ళి కొంటున్నావు. సో డైరెక్ట్ కొనట్లేవు. ఫోన్‌పే వాళ్ళ ద్వారా వెళ్తున్నావు. దాన్ని రెగ్యులర్ అంటారు. రెగ్యులర్ స్కీమ్. దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే నువ్వు అడిషనల్‌గా ఆ ఫోన్‌పే వాడికి అడిషనల్ బ్రోకరేజ్ చార్జెస్ కడతావు. ఎందుకంటే వాడు నీకు హెల్ప్ చేశాడు కదా! ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్‌కి కనెక్ట్ చేయడానికి మధ్యలో ఉండి. సో నువ్వు వాడికి ఎక్స్ట్రా బ్రోకరేజెస్ ఎంతో పర్సెంటేజ్ 1%, 2% సంవత్సరానికి కడతావు. అదే డైరెక్ట్ ఆప్షన్‌లో ఏముంటదంటే నువ్వు ఐసీఐసీఐ వాంట్ ఉందా? డైరెక్ట్ వాడి దగ్గరికి వెళ్ళిపోయి నా డబ్బులు ఇదిగోరా మీ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాను అని పెట్టేస్తావు. మధ్యలో ఎవ్వడు ఉండడు. నువ్వు డైరెక్ట్ వీటితోనే మాట్లాడుతున్నావు. ఈ ప్రాసెస్లో నువ్వు బ్రోకరేజెస్ బ్రోకర్లు ఏం ఉండవు. నువ్వు డైరెక్ట్ మనీ వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తున్నావు. సో నీకు ఈ బ్రోకరేజెస్ ఛార్జెస్ అనేది తగ్గుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు కొద్దిగా అవగాహన ఐడియా ఉంటే డైరెక్ట్ ఫండ్స్లోనే పెట్టండి, రెగ్యులర్ ఫండ్స్ కాకుండా. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకి 2 రకాలు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఒకటి గ్రోత్ అంటాము, ఇంకోటి డివిడెండ్ బేస్డ్ అంటాము. మనం ముందు వీడియోలు చూసినట్టుంటే డివిడెండ్ అంటే ప్రతి స్టాక్ వాడి ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్స్కి ఓకే నాకు ఈ సంవత్సరానికి ఒక ప్రతి షేర్కి ఒక ₹10 ప్రాఫిట్ వచ్చింది. ఆ ₹10 నీకు ₹2 డివిడెండ్ ఇస్తున్నాను అని ఇస్తుంది. దాన్ని డివిడెండ్ అంటాము. సో గ్రోత్ ఫండ్ ఏంటంటే గ్రోత్ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ కొనేసి పెట్టుకుంది. ఆ షేర్స్కి కొద్ది డివిడెండ్స్ వచ్చాయి అనుకో, ఒక ₹200 డివిడెండ్స్కి వచ్చాయి నీకు ఆ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్కి. ఆ 200ని మళ్ళీ ఆ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసేస్తాను. బయటికి నీకు ఇవ్వడు, ఆ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టేస్తుంది. అది గ్రోత్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. డివిడెండ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఆ 200 డివిడెండ్ వచ్చిందా ఆ 200 నీకు ఇచ్చేస్తాడు, పెట్టుకోరా అని చెప్పేసి. నువ్వు ఆ మ్యూచువల్ ఫండ్ ఓనర్ ఉంటాడా అంటే నీకు ఇచ్చేస్తాడు. సో ఆ ₹200 నువ్వు పెట్టుకుంటావు, నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ 200 రీఇన్వెస్ట్ అయిపోతుంది. ఇక్కడ బయటకు వచ్చేస్తుంది, నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఒకటి కరెక్ట్ ఒకటి తప్పని చెప్పలేము. నీ పరిస్థితులు బట్టి నీకు ప్రతి నెల ప్రతి ఈ క్వార్టర్కి ఎంతో కొంత డబ్బు కావాలి అవసరం ఉందంటే డివిడెండ్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకో. ఎంతో కొంత బయటికి అవుట్పుట్ వస్తుంది నీకు ఇంత క్యాష్ అనేసి. అదే నీకు డబ్బులు అవసరం లేదు ఇప్పుడు అంటే గ్రోత్లో ఇన్వెస్ట్ చేసుకో. అది మళ్ళీ రీఇన్వెస్ట్ అయిపోయి నీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ పెరుగుతూ పోతుంటుంది. నెక్స్ట్ మనము ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షాట్ తీశాను. దాంట్లో మ్యూచువల్ ఫండ్ది ఇక్కడ చూస్తుంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతి జార్గన్ ప్రతి టర్మ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇది అనేది ఆ కంపెనీ పేరు. దాన్ని మనం ఏమంటామంటే ఏఎంసి అంటాం, ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేసి. ఇప్పుడు దానికి ఒక తోక ఉందా బ్లూ చిప్ అని. బ్లూ చిప్ అంటే ఏమీ లేదు, చాలా మంచి మంచి స్టాక్స్ లైక్ టాప్ మార్కెట్ క్యాప్, వాలిటిలిటీ లైక్ ఎక్కువ ఫ్లక్చువేషన్ ఉండవు వాటి ప్రైస్లో. అలాంటివి మన దగ్గర చెప్పాలంటే బ్లూ చిప్ రిలయన్స్, లేకపోతే ఇంకేముంటాయి మనకి పెద్ద కంపెనీలు ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పెట్రోల్ కంపెనీ ఉంది కదా పిఎస్యు, అది అలాంటి ఎక్సెట్రా ఇలాంటి బ్లూ చిప్ కంపెనీలు. సో ఐసిఐసిఐ ప్రొడక్షన్ అనేది ఆ కంపెనీ పేరు. అవి బ్లూ చిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో టోటల్గా ఆ మ్యూచువల్ ఫండ్ నేమ్ ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ 3 years 5 years సిన్స్ లాంచ్ ఉన్నాయి. ఇవేంటంటే లాస్ట్
3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్‌లో ఈ కంపెనీ ఎంత రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్‌కి? నువ్వు రూ. 100 పెడితే ఎంత నీకొచ్చింది? ఆలోచించండి. ఇక్కడ 22.53% ఉందా? అది పర్ యానమ్. అంటే ప్రతి సంవత్సరము 22.53% రిటర్న్స్ ఇచ్చింది. అంటే నువ్వు 2018లో ఒకవేళ రూ. 100 పెట్టావనుకో, 2019కి అదెంతయింది? 122.53. అలానే 2020కి 122.53 ఇంటూ 1 ప్లస్ 0.2253. ఇలా లాస్ట్ 3 ఇయర్స్‌లో చూసుకుంటే. మీరు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది లాస్ట్ 3 ఇయర్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ డజంట్ మీన్ పాస్ట్‌ని చూసుకొని ఫ్యూచర్‌లో కూడా ఇంతే వస్తది అని గ్యారంటీ లేదు. ఇది జస్ట్ మనకి ఆ ఫండ్ మన హిస్టారికల్‌గా ఎలా చేసిందని చెప్పడానికి తప్ప ఫ్యూచర్‌లో ఇంత పర్సెంటేజే ప్రతి సంవత్సరం ఇస్తది అన్న గ్యారంటీ లేదు. సో, ఇది మనకిక్కడ ఈ నంబర్స్ యూజ్. ఇది చూడండి, మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అంటే మినిమమ్ నువ్వు ఇంత డబ్బులు చెయ్యాలి మ్యూచువల్ ఫండ్స్‌లో. రూ. 100 కంటే తక్కువ చేయలేవు. రూ. 100 లేకపోతే దానికంటే ఎక్కువ చేయాలి. ఇప్పుడు చూసావా, ఎస్ఐపి అని ఉంది. ఎస్ఐపి ఉందంటే నువ్వు దీనికి సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ప్రతి నెల నీకు రూ. 100 కట్ అవుతుంది. అదే వన్ టైం 100 అని సెలెక్ట్ చేసావు అనుకో, ఇది జస్ట్ ఒకసారి రూ. 100 నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లంప్ సమ్. నెక్స్ట్ ఫండ్ సైజ్ ఉందా? ఈ ఫండ్ సైజ్ అంటే ముందు చెప్పానా? ఇప్పుడు నీలాంటి వాళ్ళు రకరకాల మంది రకరకాల అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తారు. అదంతా కలిపి ఆ షేర్స్ వాల్యూ ప్రస్తుతం మార్కెట్‌లో వాల్యూ ఎంతంటే ఆల్మోస్ట్ 59,364 క్రోర్స్. ఆలోచించండి, ఎంత పెద్ద అమౌంట్. సో, ఇప్పుడు ఫండ్ మేనేజ్ చేసేవాళ్ళు ఇంత అమౌంట్ మేనేజ్ చేస్తున్నారంటే ఎంత జాగ్రత్తగా, ఎంత నీట్‌గా వాళ్ళు ఆ కంపెనీస్‌ని అనాలిసిస్ చేయాలో ఆలోచించండి. అది ఫండ్ సైజు. దీన్ని ఇంకోటి ఏమంటారంటే ఏయుఎం అంటాం. అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. ఈ టర్మ్స్ అన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా వెబ్‌సైట్‌కి వేరే దగ్గరికి వెళ్తే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని. ఇది చూసిన వెంటనే మీకు అవగాహన వచ్చేయాలి బేసిక్స్. ఇది లాంచ్డ్ అంటే ఏ సంవత్సరంలో ఇది ఫస్ట్ లాంచ్ అయింది. ఈ పర్టిక్యులర్ ఫండ్ 7th మే 2008లో. మనకి లాక్ ఇన్, ఇది ఇంకో ఇంపార్టెంట్ టర్మ్. లాక్ ఇన్ అంటే నువ్వు సపోజ్ ఈ పర్టిక్యులర్ కేసులో జీరో ఉంది అంటే నువ్వు ఈరోజు ఇన్వెస్ట్ చేసింది రేపు తీసేయచ్చు, ప్రాబ్లం లేదు నీకు అవసరమైతే. అదే లెట్స్ సే ఏదైనా లాకిన్లో 1 ఇయర్ అని రాసింది అనుకో, నువ్వు ఇన్వెస్ట్ చేసావా అది 1 ఇయర్ వరకు తీయలేవు బయటికి, లాక్ అయిపోతుంది ఆ అమౌంట్. దాన్ని లాకిన్ అంటాం. నెక్స్ట్ రిస్క్. మనకి రిస్క్ అనేది అది హైయా, వెరీ హైయా, లోనా అనేది రిస్క్. ఇప్పుడు ఈక్విటీ ఫండ్ కాబట్టి ఆబ్వియస్లీ వెరీ హైలోనే ఉంటుంది. మనం అదే ఫిక్స్డ్ డిపాజిట్ డెప్ట్ ఫండ్ అనుకోండి, అది కొద్దిగా మీడియం ఆర్ లోలో ఉంటుంది. నెక్స్ట్ టైప్ మనం ముందు డిస్కస్ చేసాం కదా, ఈ పెద్ద పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుందని. సో ఇది లార్జ్ క్యాప్ ఫండ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెన్స్ రేషియో. మనం ఇంతసేపు మాట్లాడామా, పెద్ద పెద్ద సీఏలు ఎంబీఏ చేసిన వాళ్ళందరూ మన మనీ మేనేజ్ చేస్తున్నారని. వాళ్ళు ఇంత 59,000 కోట్లు మేనేజ్ చేస్తున్నారు, ఏంటి పుణ్యానికి ఏం చేయట్లేరు కదా, వాళ్ళకి ఎంతో కొంత ఫీజ్ తీసుకుంటారు కదా. అదే ఎక్స్పెన్స్ రేషియో. ఈ కేసులో 1.46%. సో నువ్వు ఒక రూ. 1000 పెట్టావనుకో, దాంట్లో రూపాయి 1.5 రూపీస్ అంటే 1.46 రూపీస్ వాడికి నువ్వు ఛార్జెస్గా ప్రతి సంవత్సరం కట్టాలి. దాన్నే ఎక్స్పెన్స్ రేషియో అంటాం. ఇక్కడ చూసారా, ప్లాన్ టైప్ రెగ్యులర్. ముందు చెప్పానా మీకు, రెగ్యులర్ డైరెక్ట్ 2 రకాలు ఉంటాయని చెప్పేసి. అదే రెగ్యులర్ ఈ ప్లాన్. ప్లాన్ ఆప్షన్ గ్రోత్. ముందు చెప్పాను కదా, డివిడెండ్ అండ్ గ్రోత్ ఆప్షన్స్ అని 2 రకాలు ఉంటాయని. ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్లో చూపించింది గ్రోత్ ఆప్షన్. NAV. NAV అంటే నెట్ అసెట్ వాల్యూ. ఇప్పుడు మనం స్టాక్స్లో షేర్స్ కొంటున్నాం అంటే ఒక షేర్ వాల్యూ రూ. 50, రూ. 60 అంటాము. అలానే ఒక మ్యూచువల్ ఫండ్ వాల్యూ ఈరోజు ఎంత అంటే రూ. 110.25 ఈ రోజుకి. మినిమం ఇన్వెస్ట్మెంట్ మనం పైన డిస్కస్ చేసాం. ఫైనల్గా ఇది చూడండి, విత్డ్రావల్ ఛార్జ్.
ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రిడీమ్డ్ అప్ టు 1 ఇయర్. అంటే 1 ఇయర్ ముందు నువ్వు గట్ట పెట్టిన డబ్బులు తీసేద్దాం అనుకున్నావు అనుకో, నీకు అడిషనల్‌గా నువ్వు 1% చార్జెస్ కట్టాలి. సో, ఈ ఎక్స్‌పెన్స్ రేషియో 1.46 కడుతూనే ఉంటావు. దానికి అడిషనల్‌గా ఇంకా నువ్వు ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% కట్టాల్సొస్తది. ఇఫ్ నువ్వు 1 ఇయర్ లోపు ఎగ్జిట్ అవుదామంటే. సో, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. విత్‌డ్రావల్ చార్జ్ ఒకటి, ఎక్స్‌పెన్స్ రేషియో ఒకటి. ఇవి ఎందుకంటే ఇవే కదా నీకెంత చార్జ్ చేస్తున్నారో తెలుస్తది. ఇంకోటి ఇవి అసలు ఈ ఫండ్ మన పాస్ట్‌లో ముందు సంవత్సరాలు ఎలా పనిచేసిందని చూసుకొని దాన్ని బట్టి ఏదైనా కొనడం అనేది చేసుకోండి. ఫైనల్‌గా మనం ట్యాక్స్‌ల గురించి మాట్లాడదాం. ట్యాక్స్. మనం మ్యూచువల్ ఫండ్‌లో 2 రకాల ట్యాక్స్‌లు ఉంటాయండి. నేను ముందే చెప్తున్నాను. నేను మాట్లాడేవన్నీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కానీ. డెబ్ట్ వాటన్నిటికి కొద్దిగా కాంప్లికేటెడ్. ఏదైనా వేరే వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఈరోజు ఈక్విటీ గురించి మాట్లాడదాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే నువ్వు ఏదైనా మ్యూచువల్ ఫండ్ కొని అట్లీస్ట్ 1 ఇయర్ నీ దగ్గర ఉండి 1 ఇయర్ తర్వాత అమ్మావనుకో, అప్పుడు ఒక 10,000 కొన్నావు. దాన్ని 12,500కి అమ్మావు. 1 ఇయర్ దాటాక నీ ప్రాఫిట్ ఎంత? 2,500 ప్రాఫిట్. 1 ఇయర్ దాటాక దీని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. అదే 1 ఇయర్ లోపు అనుకో నువ్వు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. ఇంకోటి మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద ఒక మంచిది ఉంది. నీ ప్రాఫిట్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కి 1,25,000 కంటే తక్కువ ఉందనుకో, నువ్వు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పే చేయక్కర్లేదు. 0 రూపీస్ ట్యాక్స్. అదే 1,25,000 కంటే ఎక్కువ ఉందనుకో, నువ్వు అప్పుడు 12.5% కట్టాలి. సపోజ్ నీ ప్రాఫిట్ 1,50,000 వచ్చిందనుకో, అంటే ఎంత? 1,25,000 కంటే 25,000 ఎక్కువ ఉందా? సో 25,000 ఇంటూ 12.5%. 100 చేసామనుకో 25 ఇంటూ 125 ఎంత అయితే అంత, లైక్ 3750 ఎంత అవుతుంది అంత ట్యాక్స్ నువ్వు కట్టాలి. అది 1 ఇయర్ తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద వస్తుంది. అదే ఇప్పుడు షార్ట్ టర్మ్ 1 ఇయర్ లోపు అమ్మేసావు అనుకో, నీకు 1,50,000 1 ఇయర్ లోపు వచ్చిందనుకో, అమ్మేసావు ప్రాఫిట్ ఇంత వచ్చిందనుకో, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నీకు ఎగ్జామ్షన్ ఏముండదండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్ దీంట్లో 20% అంటే 30,000 నువ్వు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఏదైనా కొని అమ్మే ముందు నన్ను అడిగితే వెయిట్ చేసి 1 ఇయర్ దాటేంత వరకు ఆగండి. ఆగి అమ్ముకోండి. సో దట్ మనకి ఎగ్జామ్షన్ ఒకటి లిమిట్ ఉంది. ఆ తర్వాత దాని మీద కూడా నీకు 12.5% పడుతుంది. అది లేకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో చాలా ఎక్కువ ఎగ్జామ్షన్ ఉండదు అండ్ 20% నువ్వు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇదేనండి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక షార్ట్ క్లుప్తంగా చెప్పాలంటే. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.